వద్ద జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాన్ని మరి ఎంతో విజయవంతం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విచ్చేసిన ఉపాధ్యాయులు కూడా పేరు పేరు నమస్కారం మిత్రులారా. మరి ఎన్నో డిమాండ్ల గురించి మన ప్రీతమ ఉభయ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ గౌతమమూర్తి గారు ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది. మరి నేను కేవలం రెండు విషయాల గురించి మాట్లాడతాను. అదేంటంటే ఎంటీఎస్ ఉపాధ్యాయుల గురించి. మరి ఎంటీఎస్ డిఎస్సి 2 ఉపాధ్యాయులందరూ కూడా నిరంతరం మరి జిల్లా స్థాయి నాయకులకి ఒకటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా మాకు ఉద్యోగం చాలా లేట్గా వచ్చింది, చాలా అతి కొద్ది జీతంతో 11 నెలలు మాత్రమే మేము సాగిస్తూ ఉన్నాం, దయచేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి, మా కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడానికి అడుగుతున్నారు. మరి సందర్భంగా మన ప్రీతం ఎమ్మెల్సీ గోపిమూర్తి గారిని అలాగే ఫ్యాప్టో చైర్మన్ సాయి శ్రీనివాస్ అడిగేది ఏంటంటే దయచేసి ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయండి, ఎంటీఎస్ ఉపాధ్యాయులను అలాగే డిఎస్ 2 ఉపాధ్యాయులను వాళ్ళని రెగ్యులరైజ్ చేసి వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించండి. మన ముఖ్యంగా ఒక డిమాండ్ ఒకటి, అదేంటంటే మనం ఈహెచ్ఎస్ రూపంలో ప్రతి నెల చెల్లిస్తున్నాం. అయితే అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం ఉందా? లేదు. అన్ని వ్యాధులకే వైద్యం ఉందా? లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఫ్యాప్టో ద్వారా, అదేంటంటే అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో అన్ని వ్యాధులకు కూడా మరి ఈహెచ్ఎస్ పరంగా వైద్యం చేయాలి. ఆ రకంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మా ఫ్యాప్టో చైర్మన్ పిఎస్ విజయరామరావు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఉద్యమాన్ని ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జిందాబాద్ జిందాబాద్, మధ్యలో ఉపాధ్యాయుల ఐక్యత.